యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మీరు అందరు అనుకోవచ్చు, మేడము పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో వచ్చారు, చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వచ్చి ఒక దేవి గురించి ఒక మంత్రం ఏదో చెప్పారు, మాకు ఆ మంత్రానికి ఏం సంబంధం అని. ఎస్ ఆర్ నో? ఎస్. ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రెజెంట్, సర్వాంతర్యామి, సర్వశక్తిలో ఉన్నటువంటి ఆ దేవి, రిలిజన్ పక్కన పెడదాం, ఒక శక్తి, వాట్ ఎవర్ మైట్ బీ ద రిలిజన్. ఆ యాదేవి సర్వభూతేషు, ఎక్కడ అన్ని చోట్ల ఉండేటటువంటి ఆ శక్తి క్షుధారూపేణ సంస్థిత. ఇట్ ఈస్ స్టేబుల్ ఇన్ వన్ ప్లేస్, దట్ ప్లేస్ ఇస్ క్షుధ. ఆ క్షుధా రూపంలో ఉన్నటువంటి ఆ శక్తికి నేను తల వంచి నమస్కరిస్తున్నాను అనేది ఈ మంత్రం, ఈ మంచి పవిత్రమైన వాక్యాల యొక్క ఉద్దేశం. మరి సర్వాంతర్యామి, సర్వశక్తివంతురాలైనటువంటి ఆ దేవి క్షుధలో ఉంటే ఆ క్షుధకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని మీ ముందు నేను ఎందుకు చెప్తున్నాను? వాట్ ఈస్ ద రెలవెన్స్ అనేది మీ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఎస్, క్షుధ అంటే ఆకలి, క్షుధ అంటే తృష్ణ, క్షుధ అంటే థర్స్ట్, దాహం, క్షుధ అంటే తనివి తీరనటువంటి ఒక క్యూరియాసిటీ, ఒక యాంగ్జైటీ, ఒక ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఒక తపన, ఒక జిజ్ఞాస. ఆ క్షుధా రూపంలో ఉన్నటువంటి ఆ శక్తికి నేను నమస్కరిస్తున్నాను అనేది ఈ పవిత్రమైన కొన్ని వాక్యాల యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆ క్షుధా రూపంలో ఉన్నటువంటి శక్తిని లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ LBRCకి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎందుకు చెప్పారు అంటే, ఆల్ ఆఫ్ యూ ఆర్ అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్. జీవితంలో ఒక ఉన్నత శిఖరానికి అధిరోహించడానికి, ఒక గొప్ప వ్యక్తిత్వం కావడానికి, ఒక గొప్ప కెరియర్, అటు జాబ్ పరంగా ఒక గొప్ప కెరియర్ కానీ, పర్సనల్ లైఫ్లో ఒక గొప్ప ఫ్యూచర్ కానీ కావాలి అంటే మీ అందరిలో ఉండాల్సింది, అందరూ చెప్పినట్టు కేవలం జ్ఞానమో, కేవలం చాలా మంచి మార్కులో, లేకపోతే మంచి కాన్సన్ట్రేషన్ మాత్రమే కాదు, తెలుసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, తద్వారా పైకి రావాలి, నాకు నేను ఉపయోగపడాలి, నా కుటుంబానికి నేను ఒక బాసటగా నిలవాలి, నా గ్రామానికి నేను ఒక రోల్ మోడల్గా ఉండాలి, నా కాలేజ్కి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి, నా నేషన్ బిల్డర్స్లో నేను కూడా ఉండాలి అనేటటువంటి ఆ ఆకలి, ఆ తపన, ఆ దాహం, ఆ కోరిక, దాన్ని క్షుధ అంటారు. ఆ క్షుధ అనేది మీ అందరిలో కనిపించినటువంటి నాకు, అందులో ఉన్నటువంటి ఆ దేవి కనిపించింది. తల్లిగా నేను అది చూసి మీ కళ్ళల్లో, మీ ఆకలిలో ఉన్నటువంటి ఆ దేవికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఐ బ్లెస్సింగ్స్ టు ఆల్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. I am specifically telling blessings to all young boys and girls because I can see my children in you. My elder son is studying third year engineering like you. మీలో చాలామంది థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. My younger son is now entering into engineering. He has completed his intermediate. సో నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ముందు చెప్పేదానికన్నా ఒక తల్లిగా నా ఎమోషన్స్ మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఇఫ్ యూ పర్మిట్ మీ, అగైన్ ఇఫ్ యూ పర్మిట్ మీ, when I have seen that క్షుధ in your eyes, జీవితంలో ఏదో సాధించాలి, ఎదగాలి, ప్రూవ్ చేసుకోవాలి, గొప్పవారు అనిపించుకోవాలి, మా తల్లిదండ్రుల యొక్క కోరికని మేము నెరవేర్చాలి, మా టీచర్స్ యొక్క ఆశయాల్ని మేము నెరవేర్చాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటి మీ అందరిలో నా పిల్లవాడు రేపు ఇంజనీరింగ్కి ఈ మంత్ వెళ్ళేటటువంటి నా కొడుకు ఒక తల్లిగా, you know what sort of emotions I have at this point of time when he is stepping into engineering college and he is going into hostel like many of you here. ఇన్ని సంవత్సరాలు తల్లితోనే పెరిగాడు, ఇంటర్మీడియట్ వరకు, కేజీ నుంచి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అండ్ నౌ హీ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు అ డిఫరెంట్ వరల్డ్. మీరు ఎట్లా అయితే LBRC అంత పెద్ద కాలేజ్ క్యాంపస్కి వస్తుంటేనే అసలు ఇది ఆంధ్రప్రదేశా లేకపోతే యుఎస్లో ఉన్నామా అనిపించింది. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ టు ద ప్రిన్సిపల్ ఆల్సో. మొత్తం వైట్ బిల్డింగ్స్ కనిపించినాయి. ఏం సార్ ఇదేమైనా వైట్ హౌస్లా కన్స్ట్రక్ట్ చేశారా అంటే, కాదు మేడం అని మన అడ్మినిస్ట్రేటర్ శ్రీనివాస్ గారు చెప్పారు ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో ఇట్లా ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్కి మీరు వచ్చినప్పుడు
మీకు ఎట్లాంటి ఎమోషన్స్ ఉన్నాయో, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి ఆలోచనలు పెట్టుకున్నారో మీకు మీ ఎమోషన్స్ మాత్రమే తెలుసు. మీ తల్లిదండ్రుల యొక్క ఎమోషన్స్ తెలియకపోవచ్చు. మేబీ దే కెనాట్ ఎక్స్ప్రెస్ లైక్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ నౌ. యు నో వాట్ ఐ ఫీల్? ఇన్ని సంవత్సరాలు ఎంత ప్రొటెక్టివ్గా నేను పెంచుకున్నాను అంటే, కోడి పిల్లల్ని తల్లి ఎలా అయితే కోడి పెట్ట పొదుగుతూ ఉంటుందో చాలా కేర్ఫుల్గా బయట నుంచి ఏం వచ్చినా సరే వాటిని పొడుస్తూ పిల్లల్ని రక్షించుకుంటూ ఉంటుందో, ఆ విధంగా ఇంత చక్కగా ప్రొటెక్ట్ చేసుకున్నాను. దో ఐ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, దో ఐ హ్యావ్ ఎన్కరేజ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పోజర్. ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూడా రౌండ్ ద క్లాక్ ఐ హవ్ బీన్ మానిటరింగ్ పర్సనలీ ఆర్ ఫిజికలీ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. బట్ ఇప్పుడు టోటలీ ఫ్రీ. అది ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్ల పిల్లలకైతే ఒక్కసారి ఫ్రీడమ్ వస్తుంది. బికాస్ అప్పటి వరకు మీరు 10th వరకు ఒక టర్నింగ్ పాయింట్ అని టీచర్స్ చెప్తారు పిల్లలకి. ఇంటర్మీడియట్లో మీ కెరియర్కి టర్నింగ్ పాయింట్ అంటారు. ఎంసెట్ రాస్తారు, నీట్ రాస్తారు, ఐఐటి జేఈ ఎగ్జామ్ రాస్తారు, లేకపోతే వాట్ ఎవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూ కీప్ ఆన్ ప్రిపేరింగ్. దానికోసం టోటల్గా కాన్సన్ట్రేట్ చేసి ఒక రకమైనటువంటి డిసిప్లిన్కి మీరు ఉండాలి సొచ్చో బై ఫోర్స్ ఆర్ బై విల్ ఆర్ బై ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒక టైట్ షెడ్యూల్లో ఒక ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి మీరు సడన్గా ఇంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, చాలామంది స్టూడెంట్స్, ప్రిన్సిపల్ గారు చాలా గర్వంగా చెప్పారు, 180తో స్టార్ట్ చేస్తే 5000+ స్టూడెంట్స్ అయ్యారు మా పిల్లలు. 1988లో మేము స్టార్ట్ చేసామని చాలా ప్రౌడ్గా ప్రిన్సిపల్ గారు చెప్పారు. సో అంతమంది స్టూడెంట్స్కి టీచర్స్ యొక్క ఫోకస్ ఉండడం కొంతవరకు తగ్గుతుంది. స్కూల్లో లాగా, కాలేజీలో లాగా, ఇంటర్మీడియట్ కాలేజ్ లాగా ఉండదు. సో ఇక్కడికి రాగానే మీకు ఉన్నటువంటి ఫ్రీడమ్ అన్ని ఆస్పెక్ట్స్లో ఉంటాయి. మీరు తినే తిండి ఫ్రీడమ్, మీరు వేసుకునే బట్టలు ఫ్రీడమ్ ఉండొచ్చు, మీ ఆలోచనలు, మీ రిలేషన్షిప్స్, మీ పియర్ గ్రూప్, మీరు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, మీరు ఇంటర్నెట్ ద్వారా ఏమి యూజ్ చేసుకుంటున్నారు, ఎలా లబ్ధి పొందుతున్నారు, ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ ఇట్ ఈస్ అప్ టు యూ హౌ బెస్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దట్ ఫ్రీడమ్. ఇన్ అడిషన్ టు దిస్, ఈ ఫ్రీడమ్ మరి మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా మేడం. మీరు కూడా మాలాగే ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీ కాలేజెస్కి, పీజీ కాలేజెస్కి వెళ్ళారు కదా. మరి అప్పుడు మీరు ఎట్లాంటి ఫ్రీడమ్ తీసుకున్నారు, మాకెందుకు చెప్తున్నారు అని అగైన్ మీ మైండ్లో క్వశ్చన్ ఉంటుంది, ఉండాలి కూడా. బట్ వీ వర్ నాట్ బ్లెస్డ్ ఆర్ వీ డిడ్ నాట్ సీ ద బెయిన్ ఆఫ్ దిస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ విచ్ యూ హ్యావ్, పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ. 100% పాజిటివ్, నేను పాజిటివ్గానే చూస్తున్నాను. కానీ నెగిటివ్లో కూడా మాకు ఈ సెల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ ఇంత లేదు, మేబీ ఏదో ఒక ఐటీ ఇది ఉంటాయి కదా, మన సైబర్ కేఫ్స్ అని ఉండేవి. ఆ సైబర్ కేఫ్స్కి వెళ్ళేవాళ్ళం. ఏదైనా మెయిల్ చూడాలి అంటే గంటకి 100 రూపాయలు పే చేసేవాళ్ళం. మీ ఎవరికి తెలియదు. ఐ యూస్ టు పే 100 రూపీస్ పర్ అవర్. గంటకి 100 రూపాయలు. కొంతమంది చాలా సబ్సిడైజ్గా 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో ఆ సైబర్ కేఫ్స్కి వెళ్ళి ఇంటర్నెట్ చూడాల్సి వచ్చేది మాకైతే. యు ఆర్ బ్లెస్డ్ విత్ సెల్ ఫోన్స్. నవ్ ఇట్ ఈస్ అప్ టు యూ హౌ బెస్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎంత బెస్ట్ యూజ్ చేస్తారు అని. దాంట్లో మళ్ళీ మీకెందుకు ఇంత చెప్పాల్సి వచ్చింది, తల్లిగా నా ఆతృత అని ఎందుకు నేను అన్నాను అంటే, యువర్ సెల్ ఫోన్ ఈజ్ అ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. అంత డేంజరస్ సిచ్యువేషన్లో మీరున్నారు, మీలో నా కొడుకులు కూడా ఉన్నారు. అదే నా బాధ. మీరు ఏం చూస్తారు, ఎవరితో మాట్లాడతారు, ఏం కాన్వర్స్ చేస్తారు, ఏం ఆటలు ఆడుతున్నారు, ఏం పాటలు చూస్తున్నారు, మీ లైక్స్ ఏంటి, మీ డిస్లైక్స్ ఏంటి, మీరు గూగుల్ సర్చ్ని దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, ఆల్ దట్ ఈజ్ అ పర్మనెంట్ రికార్డ్ అండ్ దట్ మేక్స్, దట్ రిజంబుల్స్ యువర్ పర్సనాలిటీ, యువర్ ఐడియాలజీ. నీకు దేని మీద జిజ్ఞాస ఉందో అదే నువ్వు యూజువల్గా ట్రై చేస్తావు. 100% చేయాలని లేకపోవచ్చు. ప్రతిదానికి ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. నేను నా ఫోన్ తీసుకుంటే అన్ని దేవుడి గురించి ఉంటాయి, లేకపోతే అన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్, స్టూడెంట్స్ రిలేటెడ్ నా ఫోన్ ఇచ్చేస్తాను, ఎవరు చూసినా అవే ఉంటాయి. లేదా స్టూడెంట్స్కి మోటివేటింగ్గా ఉండేవి ఏమన్నా మంచి మంచి ఉంటాయి, న్యూస్ ఉంటుంది. ఇంకా యువర్ ఫోన్ ఈజ్ అ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, యువర్ క్యారెక్టర్, యువర్ లైక్స్, యువర్ డిస్లైక్స్. ఎస్ ఆర్ నో? మీరు ఆ ప్రపంచంలో ఉన్నారు, మేము ఆ ప్రపంచంలో లేము.
అందుకే తల్లిగా నా బాధ. మీకు అర్థమై ఉంటుంది. మీ తల్లులు కూడా ఖచ్చితంగా ఇలానే ఉంటుంటారు. ఇలా చెప్పగలిగేటటువంటి అవకాశం వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ మీ తల్లిని నాలో చూసుకోమని మిమ్మల్ని మీ తల్లిగా ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చేసే అభ్యర్థన, ఇక్కడ కనిపించేటటువంటి ఏ నేరాలకి మీరు పాల్పడినా, ఎవరు మీకు ఎవిడెన్స్ ఇవ్వకపోయినా మీ సెల్ ఫోన్ ఇస్తుంది ఎవిడెన్స్. పోలీస్ ఈజ్ వెరీ మచ్ అడాప్ట్ ఇన్ దట్. చాలా ఎక్స్పీరియన్స్, చాలా టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయిపోయింది పోలీసింగ్ నౌ. యువర్ సెల్ ఫోన్, యువర్ ల్యాప్టాప్ and whatever your conversation, everything, it gives the true picture and your personality. ఇప్పుడు మీరు అందరు అనుకోవచ్చు, మేడం అయితే మేము డిజిటల్గా చాలా అడ్వాన్స్డ్, వాటిని ఎక్కడెక్కడ డిలీట్ చేయాలో డిలీట్ చేస్తాం, ఎక్కడెక్కడ రీసైకిల్ బిన్లో నుంచి తీసేయాలో అవన్నీ చేస్తామంటే మా వాళ్ళు ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అందులో మైలవరం ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు. ఈజ్ ఎక్స్పర్ట్. మార్నింగ్ కాన్ఫరెన్స్లో సార్ అడుగుతారు, కిషోర్ దీన్ని ఏం చేయొచ్చు అని అడుగుతారు. సార్ ఇలా చేయొచ్చు అని ఆయన చెప్తారు. ప్రతి వాళ్ళు టాలెంటెడ్ ఉన్నారు. మా నాలెడ్జ్ ఎవరికి సొంతం కాదు, అందరికీ చెందింది. సో ఇట్లాంటి ప్రపంచంలో నేను చాలా తెలివైన వాడిని, అన్ని డిలీట్ చేస్తాను, సిమ్ తీసేసి వేరే ఫోన్లో వేస్తాను జాంతనై. డిఎన్ఏ ఇమేజింగ్ అనేది ఉంది ఫోన్. ఒక్కసారి ఫోన్ తీసుకొని దాని డిఎన్ఏ ఇమేజ్ చేసి అట్లాగే ఫోన్ మీకు ఇచ్చేసి వెళ్ళిపోండి అంటారు. మీరు అనుకుంటారు, అరే పిచ్చోడు ఉన్నాడు సిఐ గారు, ఫోన్ నాకు ఇచ్చేశాడు, అందులో ఏమి డిలీట్ చేయలేదండి. మీ చరిత్ర అంతా బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీగా మీరు ఆ పోలీస్ ఆఫీసర్కి ఇచ్చేశారు. ఎస్ ఆర్ నో? అంతే కదా. దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ ఫుట్ ప్రింట్. సో ఈ రోజుల్లో ఏ నేరానికి పాల్పడినా, ఎటువంటి వైషమ్యాలకి, కొంతమంది ఉన్నారు ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ, దే లుక్ వెరీ సింపుల్ ఇన్ ద కాలేజ్, చాలా సింపుల్గా ఉంటారు. అర్థమవుతుంది ద రాడికల్ ఐడియాలజీ విచ్ షీ ఈస్ హ్యావింగ్. అది ఎప్పటికో బయటపడుతుంది. రీసెంట్గా మన హైదరాబాద్లో మీరు చూసే ఉంటారు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు చాలా కేసెస్ ఇట్లాంటివి వచ్చినాయి. స్టూడెంట్స్ హ్యావింగ్ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ. ఆ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ బీటింగ్ దిస్ ర్యాగింగ్, సైబర్ సెక్యూరిటీ, డ్రగ్ అబ్యూస్కి మించిపోయినటువంటి ఐడియాలజీ. ఇంజనీరింగ్ కాలేజ్, మంచి రెప్యూటెడ్ కాలేజ్లో చదువుకున్నటువంటి మంచి స్టూడెంట్స్ కూడా అట్లాంటివి ఉంటాయి. కానీ ఎప్పటికీ కూడా మేము పోలీస్కి దొరకము అనుకోవడానికి ఉండదు. బికాస్ క్రైమ్ కెన్ నెవర్ గో అన్డిటెక్టెడ్. ఇట్ మే బి డిలేడ్ ఇన్ ఇన్వెస్టిగేషన్, బట్ నెవర్ ఇట్ కెన్ గో అన్డిటెక్ట్. నెవర్. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, లేకపోతే ఆ పై సంవత్సరం ఒక్క నేరం చేస్తే, ఒక్కడికి మన వల్ల అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్డిటెక్టెడ్ అనేటటువంటి అంశమే లేదు. నెంబర్ 2, సో ఐ స్టార్టెడ్ మై ఇంట్రడక్షన్ టెల్లింగ్ దట్ యాజ్ అ మదర్ దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. మై చైల్డ్ షుడ్ బీ ఫ్రీ. వాడు ఎంత బాగా చదువుకుంటాడు, ఏం ర్యాంకులు వస్తాయి, రేపొద్దున ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్ వస్తాడా, ఇవన్నీ నా ఆలోచనలో లేవు. వాడి కాండక్ట్, క్యారెక్టర్ చాలా న్యాచురల్గా, ప్లెయిన్గా, వైట్ పేపర్గా ఉండాలి. అందులో ఏది రాసినా వాడు బాగుపడటం కోసం, కుటుంబం బాగుపడటం కోసం, అంతకన్నా ముందుగా దేశం బాగుపడటం కోసమే ఉండాలి. కానీ ఎవరి మనోభావాలు, ఎవరి ప్రాణరక్షణ, ఎవరి మానానికి హాని కలగకూడదు. దట్ ఈస్ వాట్ ఐ ప్రే యాజ్ అ మదర్, అండ్ ఐ రియల్లీ ఫీల్ all your mothers here.